గారు ఒక పట్టుదలతోని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆర్య వైశ్య ఫెడరేషన్ని ఒక సొసైటీగా ఏర్పాటు చేసి అందరినీ ప్రతి జిల్లాలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం వల్ల మన సొసైటీలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి కానీ లేకపోతే వివిధ పేదవాళ్ళు ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడినటువంటి తరగతులు కానీ ఆర్థికంగా సహాయం అందించడానికి ఈ ఫెడరేషన్ చాలా బాగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం అందరూ గమనించాలి. మీ అందరూ ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో ఒక మాట చెప్పారు, ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థిక వనరులు చేకూర్చుకొని ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఇదే ఆర్యవైశ్య సంఘంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా మీ ఫెడరేషన్ ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఫెడరేషన్ నుండి డబ్బులు కల్పించి పేదరికంగా ఉన్నటువంటి వారికి సహాయం అందిస్తే ఆ కన్యగా పరమేశ్వరుని అందరూ కూడా దీవించి ఆశీర్వదించుకొని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్య వైశ్య సోదరులందరూ కూడా నేను దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున 2 ఎకరాల దాదాపుగా 10 కోట్ల రూపాయలు చేసి ల్యాండ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఆర్య వైశ్య కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కూడా 1.5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అదే ప్లేస్ లో కూడా 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే ప్లేస్ లో కూడా ఆర్య వైశ్య సోదరులందరూ కూడా మననే మనిషికి 1,00,000, 2 లక్షల రూపాయలు లేక 2 కోట్ల రూపాయలు వసూలు చేసి మరి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం కూడా మా టీఆర్ఎస్ పార్టీ స్థలం ఇవ్వడం జరిగిందని ఉపయోగించే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా ఎప్పుడైనా ధర్మం, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ ఎక్కడ ఉంటుందంటే అది ఆర్య వైశ్య సంఘంలో న్యాయాన్ని తప్పదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ మా వెంట ఉండాలని మేమంతా మీకు సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై వాసవి మాత.